హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దద్దోజనం చేస్తున్నాను. అన్నం మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ పోసుకొని కుక్ చేసుకోవాలి. అలాగే ఇలాగ అయినప్పుడు సాల్ట్ కలిపేసాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసి, పెరుగు చూసారా బయట తెప్పించేసాను. పెరుగు ఎక్కువ కలుపుకోవాలి. పెరిగేసేసి బాగా కలుపుకున్నానండి. సాల్ట్ కూడా సరిపోయింది. అలాగే రైస్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు మనం రైస్ మెత్తగా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలండి పోపు పెట్టడానికి. టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్. కాజు ఇంకా వేసుకుంటానండి. ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, దానిమ్మ గింజలు శుభ్రంగా ఒలిసి పక్కన పెట్టుకున్నాను. అడుక్కి ఉండదు కదా, అడుక్కి వెళ్ళదు తాలింపు. జీడిపప్పు వేసేసుకోవాలి. పడిపోయిందా ఏంటి? అయినా ఎప్పుడు విడి తెచ్చుకోవాలి కానీ జీడిపప్పు ఇట్లా తెచ్చుకోకూడదు. బద్ద తెచ్చుకోవాలి, గుళ్ళు కాదు. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. చిన్న చెట్టు అండి మాది, దాన్ని గబ్బలు 2 కోసేసాను. కరివేపాకు, స్టవ్ ఆపేస్తున్నా. ఉప్పు అంతా రైస్లో వేసేసుకోవాలి. దానిమ్మ గింజలు కూడా ఒకసారి శుభ్రం కడిగి పెట్టుకున్నాను అనమాట. వీటి మీద గ్రేప్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో. ఇంకా మనకి బాడీ కూలింగ్ అంటే ఇదే. ఒక స్పూన్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మీకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్ ప్రాసెస్, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇదే మా ఆయనకి కూడా ఈరోజు ఇదే కర్రీ ఏం పెట్టట్లా. కొంచెం మా పెద్ద బాబుకి కూడా ఫీవర్గా ఉంది కాబట్టి అందరు కర్డ్ రైస్ చేస్తున్నాను అనమాట. అయితే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.